ఆర్ఆర్‌బీ నుండి రిలీజ్ అయిన ఏఎల్‌పీ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఫస్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క సెకండ్ పార్ట్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోయినట్లయితే ముందు ఆ పార్ట్ చూసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్ చూడండి. మీకు సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క మెడికల్ స్టాండర్డ్ గురించి ఫస్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము క్లియర్‌గా. మీరు ఆ పార్ట్ చూసినట్టయితే ఎవరికైతే ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఆ మెడికల్ స్టాండర్డ్ మీకు ఉందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా చూడాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి వచ్చినట్టయితే దీనికి సంబంధించి చూడండి ఫస్టు ఏ లెవెల్ పే అనేది ఆర్ఆర్‌బీలో ఇవ్వడం జరుగుతుందంటే సెకండ్ లెవెల్ పే అనేది ఈ యొక్క ఏఎల్‌పీ పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. దాని యొక్క ఇనీషియల్ పే అనేది 19,900 అనేది ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ ఏ1 ఈ మెడికల్ స్టాండర్డ్ గురించి ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఒకసారి ఎవరైనా చూడకపోయినట్టయితే ఒకసారి చూడగలరు. సూటబిలిటీ ఫర్ ద పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎవరైనా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వీటిని అప్లై చేసుకోవచ్చు అంటే దానికి ఎలిజిబుల్ లేదు. నాట్ సూటబుల్ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ యొక్క ఏఎల్‌పీ నోటిఫికేషన్ అనేది అప్లై చేయడానికి అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాని యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. మెట్రిక్యులేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఆర్ ఎస్ఎస్ఎల్‌సి తో పాటు ఐటీఐ అనేది ఉండాలి. ఐటీఐ అనేది ఏ ట్రేడ్స్‌లో ఉండాలి అంటే ఐటీఐలో డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి కదా! వాటిలో ఏ ట్రేడ్స్ ఉండాలనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఫిట్టర్ అనేది ఉండాలి, లేదా ఎలక్ట్రీషియన్ ఉండాలి, లేదా ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేకపోతే మెయింటెనెన్స్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా రేడియో టీవీకి సంబంధించి మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా మోటార్ వెహికల్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా వైర్ మ్యాన్ అయ్యి ఉండాలి, లేదా ట్రాక్ మెకానిక్ అయ్యి ఉండాలి, ట్రాక్టర్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా కాయిల్ వైండర్ అయ్యి ఉండాలి, డీజిల్ మెకానిక్ అయ్యి ఉండాలి, లేదా హీట్ ఇంజిన్ అయినా అయ్యి ఉండాలి, లేదా టర్నర్ అయ్యి ఉండాలి, లేదా మెషినిస్ట్ అయ్యి ఉండాలి, లేదా రిఫ్రిజిరేషన్ ఉంది కదా దానికి సంబంధించి అయ్యి ఉండాలి, లేదా ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఈ ట్రేడ్స్‌లో ఎవరైతే ఐటీఐ చేసి పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఏఎల్‌పీ నోటిఫికేషన్ సంబంధించి. దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్‌సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అబోవ్. ఆ ట్రేడ్స్ అనేది మెన్షన్ చేశారు కదా ఐటీఐకి సంబంధించి వాటిలోనే అప్రెంటిస్‌షిప్ చేస్తారు కదా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకెక్కడ ఇచ్చారు ఆర్ అని ఇచ్చారు చూడండి. ఆర్ అంటే ఇదైనా ఉండొచ్చు, అదైనా ఉండొచ్చు. దాంతోపాటు మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్‌సి ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది ఐటీఐ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పాలిటెక్నిక్ చేస్తారు కదండీ డిప్లొమా హోల్డర్స్ వాళ్ళు కూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబులే. ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులే ఆ ఫాలోయింగ్ ట్రేడ్స్‌లో. అదేవిధంగా ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబులే. అయితే నాకు నిన్న ఒక అబ్బాయి క్వెషన్ అడిగాడు. సివిల్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబులా? ఈ పోస్ట్‌కి అప్లై చేయొచ్చా అని చెప్పి. సివిల్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ కాదండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అవి ఒకసారి మీకు చెప్పడం జరిగింది కదా! మీకు ఆ ట్రేడ్‌లో ఉంటేనే మీరు అప్లై చేయగలరు. లేకపోతే లేదు. డిగ్రీ ఇన్ ద ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ అది అబోవ్ ఆల్సో బి యాక్సెప్టబుల్. అంటే ఆ యొక్క ఫీల్డ్స్‌లో ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులే, పా డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే, బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క ఏఎల్‌పీ పోస్ట్‌కి ఎలిజిబులే. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ట్రేడ్స్‌లో మాత్రమే చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇది దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. చాలామందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో డౌట్ ఉంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఫస్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్ ఏ, CBT 1, CBT 2 ఉంటుంది. CBT 1కి సంబంధించినంత వరకు 75 మార్క్స్ 60 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా మిస్ అయినట్టయితే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటదనే దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా CBT 1 అనేది క్వాలిఫైడ్ టెస్ట్. తర్వాత CBT 2 అనేది ఉంటుంది. CBT 2కి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి ఓన్లీ దేని మీద ఉంటుందంటే పార్ట్ బికి సంబంధించి ఈ యొక్క ట్రేడ్స్ ఇచ్చారు కదా! ఈ ట్రేడ్స్ మీదనే మనకి పార్ట్ బి అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ నేచర్ మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఆ యొక్క ట్రేడ్స్‌లో 42 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అంటే క్యాస్ట్‌తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి 42 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. పార్ట్ బి క్వాలిఫై అవ్వాలంటే. కాకపోతే దాన్ని మెరిటోరియస్‌లో తీసుకోరు. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్‌లో మాత్రమే తీసుకుంటారు. మెరిటోరియస్‌లో 70% అనేది మనకి పార్ట్ ఏ నుండి తీసుకుంటారు. ఇంకో 30% ఏదైతే ఉందో దాన్ని మనకి ఆహ్
మనకి సిబిఐటి అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా, సైకోమెట్రిక్ టెస్ట్, దాని ద్వారా 30% తీసుకుంటారు. ఈ రెండిటి ద్వారా మనకి మెరిట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది, సిలబస్ ఏ విధంగా ఉన్నది అనేది ఫస్ట్ వీడియోలో ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి అని అందుకే 10 సార్లు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఆర్ఆర్బీలో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ అహ్మదాబాద్కి అప్లై చేస్తే అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ కాశ్మీర్, కోల్కతా, మాల్దా, వీటన్నిటిలో కూడా ముంబై, ముజాఫర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, మనం ఎక్కువ సికింద్రాబాద్ అప్లై చేస్తాం కదా, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, ఈ విధంగా మొత్తం 9,970 పోస్ట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది విత్ ఎక్స్ సర్వీస్ మ్యాన్తో సహా. అదేవిధంగా వీటికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ చూసినట్టయితే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఏ విధంగా ఉండాలి, సర్టిఫికేట్ కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనది ఇది కిందన మీకు ఎవరికైనా ఈ యొక్క ఫార్మేట్ కావాలి అనుకుంటే మనకి కామెంట్ చేసినట్టయితే మీకు ఫార్మేట్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత నాన్ క్రీమీ లేయర్ ఏ విధంగా ఉండాలని చెప్పాను. తర్వాత ఎకనామికల్ వీకర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా దాని యొక్క ఫార్మాట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇన్కమ్ అసెట్స్ ఈబీసీ సర్టిఫికేట్, ఈబీసీ సర్టిఫికేట్ ఏ విధంగా చేయించుకోవాలనేది కూడా ఒక ఫార్మాట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే కింద మెన్షన్ చేయండి, మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చెప్పాను కదా మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి, ఆ మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి ఈ నియర్ విజన్, డిస్టెంట్ విజన్ ఏ విధంగా ఉంది, నియర్ విజన్ ఏ విధంగా, కలర్ విజన్, బైనక్లియర్ విజన్స్, లేకపోతే నైట్ విజన్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 6/6 0.6 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. గ్లాసెస్ ఉన్న వాళ్ళు కానీ లాసిక్ సర్జరీ చేసిన వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ కాదు. దాని ఫస్ట్ పార్ట్లో క్లియర్గా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఏ విధంగా ఇస్తారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి, మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ విధానం కూడా మన ఛానల్లో త్వరలోనే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన మీరు కామెంట్ చేయగలరు. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.